హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. గైస్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసుకున్నట్లయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన విద్యాశాఖ డిపార్ట్మెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 50,000 రూపీస్ మంత్లీ శాలరీతో మీరు ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్లో అనేది జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ అనేది కూడా ఉండదు. ఫ్రెషర్గానే మీరు ఈ జాబ్స్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. గైస్, మన ఛానల్లో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అందిస్తున్నాను. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భోపాల్ నుంచి మనకి రిక్రూట్మెంట్ నోటీస్ అనేది జారీ అయింది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే మీకు హెడ్డింగ్ నాన్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడే మీరు జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్, అలానే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ పక్కన పీడిఎఫ్ అని మెన్షన్ చేసి ఉంది. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే జాబ్కి సంబంధించిన డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఈ పీడిఎఫ్లో ఏమైతే ఉందో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలానే మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ టు అప్లై కింద మీరు పక్కనే ఉన్న లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డెడికేటెడ్ అప్లికేషన్ వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది జాబ్కి సంబంధించినటువంటిది. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కింద ఇక్కడ ఎల్లో కలర్ బటన్ అనేది ఉంది కదా, సైన్ అప్ అని, దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఫస్ట్ రిజిస్టర్ చేసుకుని తర్వాత లాగిన్ అయ్యి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా జాబ్కి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భోపాల్ నుంచి రావడం జరిగింది. నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటీస్ అనేది ఇచ్చారు. వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్లయితే మనకి జూనియర్ సూపరింటెండెంట్ జాబ్స్, జూనియర్ టెక్నీషియన్, అలానే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే ఫ్రెషర్గానే మీరు జాబ్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించి మొత్తం 3 రకాల పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసుకున్నట్లయితే జాబ్కి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి జూలై 15న ఓపెన్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 8, 2026 ఈవినింగ్ 5:30 PM లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపు మీరు అప్లై అనేది చేసుకుని తప్పకుండా ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తారు, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. జాబ్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ అనేవి మరింత డీటెయిల్గా చెక్ చేసుకున్నట్లయితే మనకి ఈ జూనియర్ సూపరింటెండెంట్ పోస్ట్ అనేది మనకి గ్రూప్ బి లెవెల్ పోస్ట్ అండి. దీనికి శాలరీ వచ్చేసి పే లెవెల్ 6 ప్రకారం మీకు 80 to 90,000 వరకు మీకు శాలరీ అనేది లభిస్తుంది. 32 years వరకు మ్యాక్సిమం ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జూనియర్ సూపరింటెండెంట్ పోస్ట్కి అప్లై చేయవచ్చు. కాకపోతే ఈ సూపరింటెండెంట్ పోస్ట్కి మీకు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 6 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా కంపల్సరీగా అడగడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకోండి. ఎక్స్పీరియన్స్ లేని ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జూనియర్ టెక్నీషియన్ పోస్ట్, అలానే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. జూనియర్ టెక్నీషియన్ పోస్ట్ని డీటెయిల్గా చెక్ చేసినట్లయితే గ్రూప్ సి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ అండి ఇది. దీంట్లో మీకు శాలరీ అనేది లెవెల్ 3 పే మ్యాట్రిక్స్ ప్రకారం 35 to 50,000 వరకు మీకు శాలరీ అనేది లభిస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 years వరకు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం జరుగుతుంది. జాబ్కి సంబంధించి ఈ టెక్నీషియన్ జాబ్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్లయితే మీరు ఎయిదర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఫ్రెషర్గానే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్ జాబ్కి, లేదా ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ టెక్నీషియన్ జాబ్కి ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటే కంపల్సరీగా 2 years ఎక్స్పీరియన్స్తో మాత్రమే ఈ టెక్నీషియన్ జాబ్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు అండి.
ప్రతి ఒక్కరికి కూడా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. డిప్లొమా చేసిన వాళ్ళు, అలానే బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫ్రెషర్ గానీ జూనియర్ టెక్నీషియన్ జాబ్‌కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటే మాత్రమే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్‌తో మాత్రమే జూనియర్ టెక్నీషియన్ జాబ్‌కి అప్లై చేసుకోగలరు. వన్స్ మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు స్టార్టింగే 50,000 వరకు సాలరీ అనేది లభిస్తుంది. అలానే మీరు స్టార్టింగ్ 1 ఇయర్ వచ్చేసి ప్రొబేషన్‌లో ఉండడం జరుగుతుంది. తర్వాత జాబ్ అనేది పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. జాబ్‌కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీకు రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిటన్ టెస్ట్‌లో మీకు సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అలానే డిసిప్లిన్ స్పెసిఫిక్ ప్రొఫిషియన్సీ స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే జూనియర్ అసిస్టెంట్ జాబ్ గురించి డీటెయిల్‌గా చెక్ చేసుకున్నట్లయితే ఇది కూడా గ్రూప్ సి క్యాడర్‌కి సంబంధించినటువంటి జాబేనండి. ఇది కూడా లెవెల్ 3 పే మ్యాట్రిక్స్ ప్రకారం మీకు 50,000 వరకు స్టార్టింగ్ సాలరీ అనేది ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. మాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న ఏ క్యాండిడేట్ అయినా సరే ఈ జాబ్‌కి అప్లై అనేది చేసుకోండి. ప్రతి ఒక్కటి కూడా అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి మాత్రమే అలాట్ చేసినటువంటి జాబ్ అండి. అంటే ఎటువంటి క్యాస్ట్ రిజర్వేషన్ అనేది కూడా లేకుండా ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా ఈ జాబ్స్‌కి అప్లై అనేది చేసుకోవచ్చు. టెక్నీషియన్ జాబ్‌కి, అసిస్టెంట్ జాబ్‌కి మీరు ఫ్రెషర్‌గానే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్‌కి అప్లై చేసుకోవాలి అంటే కేవలం ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్యూటర్ ఆపరేషన్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్‌గానే అప్లై అనేది చేసుకోవచ్చండి. సేమ్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది కూడా మీకు లభిస్తుంది జనరల్ యాప్టిట్యూడ్‌తో పాటు. జాబ్‌కి సంబంధించినటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి నోటిఫికేషన్ పీడిఎఫ్‌లోని పేజ్ నెంబర్ 3లో ప్రొవైడ్ చేశారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఏ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళైనా సరే. ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రిపుల్ ఐటీ భోపాల్ నుంచి వచ్చిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. తప్పకుండా మీరు ఫ్రెషర్ కింద జూనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ జాబ్‌కి అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్‌కి ఆగస్ట్ 8, 2026 లోపు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే విధంగా చూసుకోండి. మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్‌లోనే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు చెక్ చేయవచ్చు. జాబ్‌కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు చెక్ చేసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్, అన్‌రిజర్వ్డ్ అలానే ఓబీసీ కేటగిరీస్ అప్లై చేస్తున్నట్లయితే మీకు 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి జాబ్స్‌కి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ లేదా ఆల్ కేటగిరీస్‌కి చెందిన ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీరు ఫ్రీగానే ఈ జాబ్‌కి అప్లై అనేది చేసుకోవచ్చు. 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. తప్పకుండా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. డిగ్రీ, బీటెక్, డిప్లొమా కంప్లీట్ చేసి ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలానే వీడియోని తప్పకుండా వీడియో కింద 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే హైప్ అని కనిపిస్తుంది. హైప్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా వీడియో అనేది రీచ్ అవుతుంది. జాబ్‌కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా మీకు వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను. జాబ్‌కి సంబంధించి గానీ, అప్లికేషన్ ప్రాసెస్‌కి సంబంధించి గానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రతి అఫీషియల్ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు చెక్ చేయవచ్చు. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్‌ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ.